రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్ అధికారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమరావతి సచివాలయం భవనం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రేపు సాయంత్రం అమరావతిలో నిర్వహించే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. అదేవిధంగా రాబోయే 4 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు, ప్రణాళికలు, 4 ఏళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే విషయాలను ఈ వేదిక ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నద్దమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, గీత సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో కూటమి ఏడాది పాలన సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి జూన్ 12వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. అయితే ప్రభుత్వం దీన్ని ఒక వేడుకలాగా చేయాలని నిర్ణయించింది. అయితే కూటమి జూన్ 12న సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడాదిలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమరావతిలో సచివాలయం వెనుక ఉన్నటువంటి ప్రాంగణంలో దీనికోసం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర స్థాయి సభ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు కూడా తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రాజధాని నిర్మాణం, P4 పైన ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరిస్తారు. ఆ తర్వాత వచ్చే 4 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి, అలాగే ప్రభుత్వం ప్రస్తుతం ఏ దిశగా అభివృద్ధి చేస్తోంది రాష్ట్రాన్ని, అలాగే సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా ప్రతి శాఖ నుంచి 3 నిమిషాల ప్రజెంటేషన్ ఉండబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు నిర్వహించాలని, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏడాది పాలనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సాయంత్రం